చేసావమ్మా? చెప్పమ్మా. అమ్మా, పక్క వీధిలో బుజ్జి పాప ఉంది కదా, ఆ పాపతో ఆడుకుంటున్నానమ్మా. విన్నారుగా, అందరూ విన్నారు కదా. మీరే విన్నారు కదండి. ఇప్పుడు చెప్పండి, నేను నేను రుక్కుని ఎత్తుకుపోమని చెప్పానా? రుక్కుని నేనేమీ చెయ్యలేదు, అసలు రుక్కుని అలా చేస్తానా అని ఎంతగానో బాధించాను. ఒక్కళ్ళైనా నా మాట నమ్మారా? వినకపోగా, నమ్మకపోగా అందరూ, ప్రతి ఒక్కరూ నన్ను మాటలతో అనుమానించి హింసించారు. కనీసం మీరైనా నన్ను నమ్ముతారని అనుకున్నాను, కానీ మీరు కూడా నమ్మలేదు సరికదా. నన్ను గొంతు పిసికి చంపాలని చూశారు. మీరంతా నన్ను ఇలా అనుమానించడానికి కారణం ఏంటి? మీ ఆస్తిలో వాటా అడిగాననే కదా. ఇప్పుడెవరూ మాట్లాడరేంటి? మీరంతా నన్ను అన్న మాటలు వెనక్కి తీసుకోగలరా? నా మనవరాన్ని నువ్వే మాయం చేసినవని నీ మావే చెప్పిండు తప్ప నా ఇంట్లో ఎవరు చెప్పలే. నీ మావయ్య నీ గురించి అట్లా చెప్తే ఎవరికైనా అనుమానం వస్తుంది కదా. ఆయన అబద్ధం చెప్తున్నాను కదండి. ఆయన గట్ల అబద్ధం ఎందుకు చెప్పినాడో ఆయన్ని అడుగు. రుకో ప్రాబిడ్డ, అన్నం తిందు గాని. ప్రాబిడ్డ, సంధ్య వేరే గిన్నెలో అన్నం కలుపుకొని తీసుకురా. అలాగే తమ్ముడా. రే ముష్టోడా, చెప్తాను నీ సంగతి. దాని మొహం, దాని మాటలు, దాని బెదిరింపులు మీరు పట్టించుకోకండి. దాని సంగతి నేను చూస్తాను. కానీ నాకు విషయం అర్థం కాలేదు. మీరేంటి అలా చేశారు? నేనేం చేశానమ్మా? మీ మనవరాల్ని ఆ మైథిలి కిడ్నాప్ చేయించిందన్న విషయం మా అత్తమ్మకి చెప్పకుండా, మా రుక్కుని ఎవరు ఎత్తుకెళ్ళకపోయినా మైథిలి ఈ రుక్కుని కిడ్నాప్ చేయించిందని ఎందుకలా చెప్పారు? అంటే మీ మనవరాల్ని దాచేసిన విషయం చెప్పలేక ఇలా రుక్కుని కిడ్నాప్ చేయించిందని చెప్తే మీ మనవరాలి విషయం బయటపడుతుందనా అలా అబద్ధం చెప్పారు? అది కాదమ్మా, అది ఫోన్లో రుక్కుని కిడ్నాప్ చేయమని చెప్పడం నేను చెవులారా విన్నానమ్మా.